నేను మీ నిషిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పొటాటో అండ్ చికెన్ కాంబినేషన్లో ఒక బెస్ట్ రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నాను. లోపల నుంచి స్పాంజీగా అండ్ క్రీమీగా, నెక్స్ట్ బయట నుంచి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలకి చాలా బాగా నచ్చేస్తాయి అండ్ హెల్దీ కూడా అనమాట. సో ఈ స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 పొటాటోస్ని తీసుకోండి. ఈ 2 బంగాళదుంపలు పీల్ రిమూవ్ చేసేసి కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని కూడా మనం ఒకసారి బాయిల్ చేసేసుకుందాము. ఇలా మనకి ఒక 50% బాయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా బాయిల్ అయిన వీటిని మనం ఒక స్మాషర్తో చక్కగా స్మాష్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒక పిండి రూపంగా వచ్చేంత వరకు మనం స్మాష్ చేసుకోవాలి. ఈ బజ్జీలు అనేవి చాలా హెల్దీ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం ఈవినింగ్ ఏదైనా క్విక్గా ఈజీగా చేసుకోవాలి, ఒక 5 minutes రెసిపీకి అనమాట. సో తినాలి అనుకున్నప్పుడు వేడివేడిగా కారంగా ఈ రెసిపీ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. ఈ బంగాళదుంపలన్నిటిని కూడా మెత్తగా నేను ఇక్కడ స్మాష్ చేశాను కదా, ఇందులో నేను బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో మా పాప రియల్గా చెప్పాలంటే చికెన్ అస్సలు తినదనమాట. సో దానికోసం ఇలా స్పెషల్గా నేను రోల్స్ చేసి ఇచ్చాను. మొత్తం అంతా తినేసిందండి. ఇలా మనం ఈ బోన్లెస్ చికెన్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసుకుని వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కట్ చేసి వేసాను. 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఇక్కడ మీరు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పిజ్జా ఒరిగానో వేసుకోవచ్చు, లేదంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మీరైతే ఇలాంటివి దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలు ఉండేటప్పుడు. తర్వాత 1/2 teaspoon వరకు రుచికి తగ్గట్టుగా మనం పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోనే. ఈ పిజ్జా ఒరిగానో నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా కూడా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలకి ఇలాంటివి చేసేటప్పుడు ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా నచ్చుతుందండి. అంటే కొత్తగా ఉంటుంది బయట నుంచి తెచ్చినట్టు. అందుకని చాట్ మసాలా కూడా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే ఇలాంటి రెసిపీస్లో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో మీకు ఇంకా లూజ్గా ఉంటే కనుక శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు వీటిని మనం రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా రోల్స్ చేసేసుకొని మన దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే కనుక ఈ లమ్స్లో మనం చక్కగా డిప్ చేసేసుకోవాలి. సో మనం బ్రెడ్ అనేది ఇలా అప్లై చేయడం వల్ల వీటికి చక్కని క్రంచీనెస్ వస్తుందన్నమాట. సో మీరు లేకపోతే స్కిప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వీటిని డైరెక్ట్ నేను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటాను. చాలా క్రిస్పీగా, టేస్టీగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేస్తాం. క్విక్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ చికెనే బదులుగా మనం మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు నాన్ వెజ్ లేకుండా కూడా మనం ఇది ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ రెసిపీ, ఈ థాట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Stuck